నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వరి పంటల విత్తనాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని ఆర్ ప్రశాంతి కోరారు. దేవీపట్నం మండలంలో గిరిజన రైతులకు 90% రాయితీపై వరి విత్తనాలు శుక్రవారం ఇందుకూరుపేట రైతు భరోసా కేంద్రం వద్ద ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిని మాట్లాడుతూ రైతులు రాయితీలు సద్వినియోగం చేసుకుని పంటలు పండించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. టీడీపీ సీనియర్ నాయకులు మాగాపు బాపురావు మాట్లాడుతూ నాణ్యమైన వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విత్తనాలను అనధికారికంగా ఎవరు కొనుగోలు చేయొద్దని సూచించారు. రైతులు కావాల్సిన విత్తనాలు రైతులను సంప్రదించి పండించే పంటకు తగ్గట్టు విత్తనాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ సిరసం సత్యవేణి, వైస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు మర్రిచెట్ల వెంకటేశ్వరరావు, గోళ్ల చంటిబాబు, ముచ్చు చిన్ని తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళి మీరు అక్కడ విత్తనాలు తీసుకోవచ్చండి. ఇది 90% సబ్సిడీ అండి. తర్వాత వీటితో పాటు మనము విత్తన శుద్ధి కోసం సూడోమోనాస్ అనేది ఒకటి తెప్పించామండి. సూడోమోనాస్తో మనం విత్తన శుద్ధి చేసుకుంటే సీడ్కి సంబంధించిన అంటే విత్తనానికి సంబంధించిన తెగుళ్ళు ఏవి మనకి రాకుండా అంటే పురుగు మందులు అవి మనం స్ప్రే చేయడానికి తగ్గుతుంది అన్నమాట. మీకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది తగ్గుతుంది. ఈ సూడోమోనాస్ అనేది కూడా మనకి 50% రాయితీలో వచ్చిందండి. మనకి రికమెండేషన్ వచ్చేసి మనకి 8 నుంచి 10 గ్రాములు ఒక కేజీ సీడ్కి, ఒక కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు మనం పట్టించేసి అలా ఉంచుకొని తర్వాత నెక్స్ట్ డే మనం చల్లేసుకుంటే మనకి సీడ్కి సంబంధించి వేరే సీడ్ ట్రీట్మెంట్ కూడా విత్తన శుద్ధి కూడా చేయవసరం లేదండి. నార్మల్ ఈ విత్తన శుద్ధి సరిపోతుంది. ఇది కూడా మనకి దాదాపు 60 రోజుల వరకు సీడ్కి సంబంధించిన ఏమన్నా డిసీజెస్ అంటే ఏమన్నా తెగుళ్ళు రాకుండా కాపాడుతుందండి. అదొకటి మన దగ్గరే 560 క్వింటాలు తెప్పించాం సార్ మండలం మొత్తం మీద. అది తర్వాత 1064 ఒకటి మనకి 380 క్వింటాల వరకు తెప్పించాం సార్. అది మన 4 ఆర్బికేలు ఇక్కడ ఇందుకూరుపేట పెట్టించాం. అది కాకుండా డిఎన్ పాలెం కూడా పెట్టించాం సార్. ఇక్కడ ఇవాళ నుంచి మీకు మీ దగ్గర ఇస్తారు సార్. తర్వాత మనకి దాంతోపాటే సూడోమోనాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అది కొద్దిగా మీకు ఎవరికైనా అవసరం ఉంటేనే తీసుకోండి సార్.